పీఎం వికసిత్ భారత్ రోజ్గర్ యోజన కింద కేంద్రం నిధులు విడుదల చేసింది. ప్రధాని మోదీ లబ్ధిదారులకు 2400 కోట్ల ఇన్సెంటివ్ను డీబీటీ ద్వారా పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఉపాధి కల్పించేందుకు తొలిసారిగా ఉద్యోగాల్లో చేరేవారికి 15,000 వరకు ప్రోత్సాహకం అందించారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చేవారికి ఉద్యోగిపై నెలకు 3,000 చొప్పున మద్దతు అందించారు. ఉపాధిలో విప్లవాత్మక మార్పులు 99,446 కోట్ల రంగం బడ్జెట్ కేటాయించారు. రెండేళ్లలో దేశంలో 3.5 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు తేవాలన్నది లక్ష్యమని, కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే 1.92 కోట్ల మంది యువతకు నేరుగా లబ్ధి చేకూరుతుందని కేంద్రం ప్రకటించింది. ఆగస్టు 2025 నుంచి జూలై 2027 మధ్య సృష్టించే కొత్త ఉద్యోగాలకు పథకం వర్తిస్తుంది. తయారీలో ఉద్యోగాలు కల్పించే యజమానులకు 4 ఏళ్ల పాటు, ఇతర రంగాల్లో ఉద్యోగాలు కల్పించే వారికి 2 ఏళ్ల పాటు ఇన్సెంటివ్ ఇవ్వమన్నారు. దేశంలో 200 ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రాంతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్వీపీసీ కన్వెన్షన్ హాల్లో పీఎం వీబీఆర్వై కార్యక్రమాల్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోం వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా దేశంలో అనేక రంగాల్లో మనం 100 సంవత్సరాలు మన దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా దేశాన్ని వికసిత భారత లక్ష్యంగా దేశంలో ఉన్నటువంటి అనేక రంగాల్ని వికసింప చేయాలి, అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యం, సంకల్పం ఈనాడు ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఆ లక్ష్యాల్లో భాగంగా ప్రధానమంత్రి ఒక 3,50,00,000 జాబులు ఇవ్వాలి అనేటువంటి వారి యొక్క అంతరంగం. దీనిలో ఇప్పటి వరకు 1,92,00,000 మంది ఉద్యోగాలని వివిధ రంగాల్లో, రైల్వేలో కావచ్చు, వివిధ రంగాల్లో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. బ్యాంక్స్ లో కానీ ఎక్కడైతే ఈ విధంగా జరుగుతున్నాయో ఇప్పుడు వారందరికి కూడా ఒక భవిష్యత్ నిధి ఇవ్వాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రోత్సాహకాలు సాధారణంగా అందరికీ కూడా 1,00,000 దాటిన ఉద్యోగస్తులు, 1,00,000 జీతం దాటినటువంటి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఇవ్వాలి. అదే రెండో అంశం, ఎవరైతే ఉపాధి చూపిస్తున్నారో పారిశ్రామికంగా ఆ రంగాల్లో ఉన్నటువంటి ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పారిశ్రామికవేత్తల్ని, వారిని ఏ విధంగా ఈ యొక్క భవిష్యత్ నిధిని, ప్రొవిడెంట్ ఫండ్ని ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సాహకాన్ని ఇవ్వాలి, ఏ విధంగా ప్రోత్సహించాలి. ఈ విధంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలానే ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు రెండింటినీ కలిపి కార్మికుల్ని ఏ విధంగా ఈ భవిష్యత్ నిధిలో, ప్రావిడెంట్ ఫండ్ లో పాల్గొనేటట్లు చేస్తూ వారికి ఎన్హాన్స్మెంట్ ఇస్తూ దేశం వికసిత్ భారత్ గా ముందుకు ఏ విధంగా తీసుకువెళ్లాలంటే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ యొక్క మన 2 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై